హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజీ కిచెన్. మనం ఈరోజు తెలుసుకోబోయే రెసిపీ చిల్లీ చికెన్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చికెన్, క్యాప్సికమ్, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, మిరియాల పొడి కొంచెం, సాల్ట్ తగినంత, కారం తగినంత, కార్న్ఫ్లవర్, ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ముందుగా దీని ప్రొసీజర్ చూద్దాం. ముందుగా మనం చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకోవాలి. చికెన్లో తగినంత సాల్ట్, కారం కూడా తగినంత, కార్న్ఫ్లవర్ కొంచెం, కార్న్ఫ్లవర్ మనకి థిక్నెస్ కోసం వేస్తున్నాం. మిరియాల పొడి కూడా కొంచెం, హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి. స్పైసీగా కావాల్సిన వాళ్ళు ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తం కలిపి మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునే సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఒక్కొక్క పీసెస్ని డీప్ ఫ్రై చేసుకున్నాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం. బోన్లెస్ తీసుకుంటే మనకి చాలా టేస్టీగా ఉంటుంది చికెన్. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. వేగిని ఇప్పుడు మనం పక్క తీసి పెట్టుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్, బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ కూడా బాగా మగ్గిపోయి దగ్గరకు వచ్చే వరకు మనం మగ్గబెట్టుకుందాం. కొంచెం ఫ్రై అయింది. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ సాస్ వేసుకుందాం. సోయా సాస్ కూడా 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ని యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం. ఇది కూడా బాగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం టొమాటో సాస్ని యాడ్ చేసుకుందాం. టొమాటో సాస్ కూడా యాడ్ చేసుకుందాం. ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇది కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతుంది. ఈలోగా మనం ఒక బౌల్లో కార్న్ఫ్లవర్ హాఫ్ కప్పు, చిన్న కప్పు కార్న్ఫ్లవర్ వేసుకుని కొంచెం వాటర్ పోసుకుని థిక్గా వచ్చే వరకు కార్న్ఫ్లవర్లో కొంచెం వాటర్ పోసుకుని మనం కలుపుకుంటే మనకి థిక్నెస్ బాగుంటుంది. బాగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. దగ్గరకు వచ్చేస్తుంది. బాగా దగ్గరకు వచ్చే వరకు మనం మగ్గపెట్టుకోవాలి.
స్పైసీగా తినేవాళ్ళు చిల్లీస్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ముక్కలకు పట్టేటట్టుగా మన మసాలా మొత్తం పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నాం వాటర్, అది థిక్నెస్ కోసం మనం ఇది కూడా యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వాటర్ కొంచెం జ్యూసీగా వస్తుంది మనకి. కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే ఇలా వాటర్లో కలిపి యాడ్ చేస్తే జ్యూసీగా, క్రిస్పీగా, స్పైసీగా ఉంటుంది మన చిల్లీ చికెన్. టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం. కొంచెం గరం మసాలా పౌడర్ లైట్గా యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం. చివరిగా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. 1 మినిట్ అయిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే చిల్లీ చికెన్ రెడీ అయింది. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.